కొంచెం నీళ్లు తాగుతూ ఉండండి, ప్రాణం బాగుంటుంది. బాగా 4 లీటర్స్ నీళ్ళు తాగాలి మనం డైలీ. అమ్మో మీరు చెప్పినట్టు తాగితే ఆఫీసులో నన్ను కూర్చోబెట్టరు అనుకోకండి, ఉంటుంది టైం, మీకు టైం చూసుకొని చేసుకోవచ్చు. నీళ్ళు 4 లీటర్స్ తాగితే 1 లీటర్ తర్వాత మనం ఎట్లా వెళ్ళాలా వాష్రూమ్కి అనేది ఒక క్యాలిక్యులేషన్ మీకు వచ్చేస్తుంది, అది మీకే వచ్చేస్తుంది. అది మీరే డాక్టర్స్ అయిపోతారు మీరు. అందుకని తప్పకుండా నీళ్లు తాగండి, తప్పకుండా 10,000 అడుగులు వేయండి దిన్నము. ఇంట్లోనే వాకింగ్ చేయండి. 10,000 అడుగులు వెళతానది వీధికి వెళ్ళొద్దండి. ఇక మిమ్మల్ని చూసుకొని రావాలి, పరిగెత్తి రావాలి మేము, ఎక్కడ పోతారు అని చెప్పేసి. ఇంట్లో తిరగండి, బాగుంటుంది. ఇంట్లో తిరగడానికి లేదండి, ఇంత ఉందండి, చిన్న ఇల్లు అండి మాది, ఇట్లా తిరగండి, ఉండిన చోటనే తిరగండి. చిన్న ఇల్లు అయితే ఏమంట, ఇట్లా వెళ్ళండి, ఇట్లండి 10 అడుగులు 10 బోరు కొడుతుంది అనుకోవద్దండి. ఏదైనా కాయలా వచ్చినప్పుడు ఎవరికి బోరు, చుట్టూ ఉండే వాళ్ళకి బోరు కొడుతుంది, నేను చూసుకోలేక. సో కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్. అదే నేను అడిగేది, పరమాత్మని ఏది అడగాల? ఫస్ట్ ఆరోగ్యం అడగాల. దానికన్నా ముందు ఏం అడగాల? జ్ఞానం కావాలి కదా. జ్ఞానం ఉంటే ఆరోగ్యం అడుగుతాం, ఆరోగ్యం తర్వాత ఏం అడగాల చెప్పండి? తర్వాత బాగా తెలుసు కదా, సిగ్గుపడుతున్నారు మీరు. డబ్బులు అడగాలి, అంతే. డబ్బులు అడగాలి. అబ్బా నా కోసం కాదు స్వామీజీ గారు, మీకు ఇవ్వటానికి అనొద్దండి మళ్ళీ, ఏదో తప్పించుకోవటానికి. అట్లా కాకూడదు. మనం భగవంతుడిని మనం ప్రార్థన చేసేది మంచి జ్ఞానం ఇవ్వండి. జ్ఞానం ఇచ్చి నేను ఎందుకు పుట్టా, నా పర్పస్ ఏమిటి, నేను ఎట్లా ఉండాలా, నేను ఏ విధంగా ఈ జీవితం గడపాలా, నాకెందుకు ఈ పిల్లలు పుట్టారు, వీళ్ళని ఏ విధంగా నేను ఏ విధంగా వీళ్ళని చూసుకోవాలా, వీళ్ళకి నేనే ఏమి కల్పించాలా, వీళ్ళకి నా ఒక ఓల్డేజ్లో నేను ఏం చేయాలా, ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి మా ఇంట్లో. అంత చూసుకుంటా, అంత భక్తి లేదు మనకు. ప్రహ్లాదుడు అంత భక్తి, మీరాబాయి అంత భక్తి లేదు మనకు. అంతా స్వామి చూసుకుంటాడు. దినం ఒక టెంకాయ ఇస్తున్నాను దేవుడికి, దినము టెంకాయ ఇచ్చేస్తాడు. తాపత్రయం కలిసిపోయి. ఓకే. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పినట్టుగా స్వామీజీ ఈ ట్రైసీలో ఒక చిన్న స్థలము తీసుకోవటం జరిగింది.